ఇప్పుడు యేసు ప్రభు బ్రతికే ఉన్నాడు, ఆయన మరలా తిరిగి రాబోతున్నాడని మనం విశ్వసించి అలా విశ్వాసం మూలంగా మనం జీవిస్తామని చెప్పి ఈ కాన్ఫరెన్స్ ద్వారా చాలా నడిపించారండి ప్రభు. అలాగే మళ్ళీ మనిషి ఎఫ్రేములు అంటే మనిషి అంటే మొదటి 3.5 సంవత్సరాలు, ఎఫ్రేమ్ అంటే ఆఖరి 3.5 సంవత్సరాలు, కరువు సంవత్సరాలకు ముందు ఉన్న 7 సంవత్సరాలుగా వీటిని విభజించారు. ఎఫ్రేమ్ ఆఖరి 3.5 సంవత్సరాలలో ఉన్నాం మనం ఇప్పుడు. ఆయన రాకడికి అతి సమీపంగా మనం ఉన్నామండి. అయితే ఈ కుడి చేయిని అక్కడ అతని మీద ఉంచుమని ఎఫ్రేమ్ మీద ఉంచాడు యాకోబు. అలాగే మన కుడి చేతిని మనం ఈ పరిచయం మీద ఉంచాలి. ఇప్పుడు ఈ పరిచయంలో మనం ఉజ్జీవం చూడబోతున్నామండి. ఎందుకంటే ఇశ్రాయేలు మళ్ళీ తిరిగి దేవుని వైపు తిరగబోతున్నారు. ఇది 3వ రోజు కాబట్టి ఈ 3వ రోజు ఆయన చాలా ఇష్టమైన రోజు. ఎందుకంటే అన్ని జనులు ఆయన వైపు తిరిగారు, ఇశ్రాయేలు కూడా తిరిగి ఆయన వైపు తిరగబోతున్నారు. తన దొడ్డివి కానీ గొర్రెలు తన వైపు తిరిగినాయి, తన దొడ్డివైన తన గొర్రెలు కూడా తన వైపు తిరగబోతున్నాయని చెప్పారు. నిజంగా ఈ వర్తమానాలు విని మేమైతే చాలా మేలు పొందుకున్నాము. మా ప్రాణం తెప్పరిల్లింది. మీరు అందరూ కూడా లూక్ బర్నబాస్ అనే యూట్యూబ్ ఛానల్లో ఇవి రికార్డ్ అయ్యి ఉన్నాయి. మా అందరూ విని ఆనందించాలని మేలు పొందుకోవాలని తెలియజేస్తున్నానండి. ఈ వారం మన పరిచయంలో జరిగే మీటింగ్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ జరుగుతాయో ఒకసారి చెప్తానండి. మంగళవారం సాయంత్రం 6:30కి నిడదవోలు బైబిల్ స్టడీ జరుగుతుంది. 8:30కి నల్లజర్లో జరుగుతుందండి బైబిల్ స్టడీ. బుధవారం సాయంత్రం 6:30కి పెంటపాడులో, 8:30కి భీమవరంలో బైబిల్ స్టడీ ఉంటుంది. గురువారం సాయంత్రం 3:30కి కాకినాడ, 8:30కి రాజమండ్రిలో ఉంటుందండి. అలాగే శుక్రవారం ఉదయం 11 గంటలకి దండగర్లో స్వార్థ పొడుగు ఉంటుంది. సాయంత్రం 6:30కి అత్తలి, 8:30కి తణుకులో, మరియు శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రార్థన కూడా జరుగుతుందండి. లింక్ ప్రేయర్లో మనం అందరం కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే ప్రతి ఆదివారం కూడా 7 సర్వీసులు జరుగుతాయండి. ఈ విధంగా ఈ పరిచర్య ముందుకు కొనసాగాలని, ఈ పరిచర్యలో మనం అందరం కూడా మరింతగా ఈ ఉద్యోగంలో తోడ్పడాలని. ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి మనకి ఇప్పటికే ఆయన వచ్చే ఆ దినం సమీపించడం మనం చూస్తున్నాము. అయితే ఈ కాన్ఫరెన్స్లో ప్రభు ఏం చెప్పారంటే ఆ గడియ సమీపించడం కూడా మీరు చూస్తారు. సాధ్య సంఘంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ గడియ సమీపించడం కూడా వాళ్ళకి వాగ్దానంగా రివీల్ చేస్తానని చెప్పి ఆయన వాగ్దానం ఇచ్చారు. ఎందుకంటే ఆ సంఘంలో ఉన్నవారు వస్త్రం మీద ఎటువంటి మరక లేదు అని చెప్పి, అందుకని వాళ్ళకి ఆ గడియను కూడా ఆయన వాగ్దానంగా ఇస్తాడని మనం కూడా నిరీక్షిద్దామని మేము విన్న వాక్యాన్ని బట్టి మనం నిరీక్షిద్దాం. ఆయన ఆ గడియ సమీపించడం కూడా తెలియజేస్తాడు. మరింతగా మనం ఈ పరిచయంలో ముందుకు కొనసాగుతూ ఉండాలని ప్రభు పేరు మీ అందరికీ